మండపాల వద్ద నిర్వాహకులు పాయింట్ బుక్కులలో పొందుపరిచిన నియమాలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య సూచించారు. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలో ఉదయం నుంచి వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ప్రయాణించే వారికి ప్రత్యేక లక్కీ డ్రా స్కీమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జోష్న తెలిపారు. సెమీ డిలక్స్, డిలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, నాన్ ఏసీ, ఏసీ బస్సులలో ప్రయాణించే వారు తమ బస్ టికెట్ల వెనుక పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వివరాలు రాసి ఆ టికెట్లను బస్ స్టేషన్లోని ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్స్ లో వేయాలన్నారు. ముగ్గురు విజేతలకు రూపాయలు 25, 15, 10,000 ఇస్తామన్నారు. భారీ వర్షాలుంటాయని సమాచారం వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించలేదు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ. ప్రభుత్వ వైఫల్యం వల్లే పండగ వేళ స్వంతులకు వెళ్లలేక ఎంజీబీఎస్ లో ప్రయాణికులు భయంగా రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. గోల్డ్, సిల్వర్ రేట్స్ పైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 600 పెరిగి 1,15,480కి చేరింది. మూసీకి వరద పోటెత్తడంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు కాత్యాయని అలంకారంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.